సయాటికా ఇది చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్. నా దగ్గరకు వచ్చేసి సార్ నాకు దగ్గర సయాటికా ఉంది, నాకు ట్రీట్మెంట్ చేయండి. ఇది అసలు ఏంటి ప్రాబ్లం అంటే నడువు నొప్పి అంటారు. సో సయాటికాకి నడువు నొప్పికి తేడా ఉందండి. నడువు నొప్పులన్నీ సయాటికా కాదు. ఎందుకంటే నడువు నొప్పి అనేది ఒక సిమ్టమ్ లాంటిది. ఏదైనా లోపల ఉన్న ఇబ్బందికి ఇది ఒక నడువు నొప్పి మనకు బయటకు కనపడిద్ది అనమాట, అంతే. సో సయాటికా ఎందువల్ల వస్తుందో నేను చెప్తాను. రెండు ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ మీద ఒత్తిడి పడడం వల్ల, అంటే అధిక బరువులు ఎత్తడమో, కింద పడిపోవడమో, మీ బరువు అనేది ఎక్కువ ఉండటమో, ఏదైనా ఒక కారణం వల్ల డిస్క్ బయటకు వచ్చి నర్వ్ ని కంప్రెస్ చేస్తుంది. ఆ నర్వ్ పేరు వచ్చి సయాటిక్ నర్వ్ అంటారండి. సయాటిక్ నర్వ్ అనేది నడుము దగ్గర నుంచి మొదలయ్యి కింద చివరి భాగం వరకు, కాలు చివరి భాగం వరకు వెళ్తది. సో దాని వల్ల నడుముతో పాటు కాలు లాగుతున్నట్టు, కాలు ముద్దుబారినట్టు, కాలు తిమ్మిర్లు కానీ ఇలాంటివన్నీ చూస్తాం. సో నడుము నొప్పికి సయాటికాకి ఈ రెండు మేజర్ డిఫరెన్స్ అనమాట. సో ప్రతి నడుము నొప్పి సయాటికా కాదు. ముందుగా మీ డాక్టర్ మాట వినండి. మీకు ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకోండి. యూట్యూబ్ లోనో లేదంటే ఇంకొక వీడియోలోనో గూగుల్లోనో సెర్చ్ చేసి నాకు సయాటికా అవుతుందని చెప్పి పానిక్ అవ్వమాకండి, భయపడకండి. సో రెండింటికి తేడా ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి నడుము నొప్పి సయాటికా కాదు, ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ.